రామచంద్రపురంలో 10 ఏళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో నిందితుడు దొరికాడు. దొంగతనానికి వచ్చి అడ్డుగా ఉన్న పాపను కడతేర్చాడు. తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ నెల 4న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 5వ తరగతి చిన్నారి రంజిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తల్లికి ఫోన్ చేసింది. తల్లి సునీత ఇంటికి వచ్చి చూసేసరికి ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. దాంతో రంజిత మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు చనిపోయేంత పిరికిది కాదని విచారణ చెయ్యాలని కంప్లైంట్ చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేశారు. రంజిత తల్లి సునీత రామచంద్రపురం ప్రభుత్వ హాస్పిటల్లో హెడ్ నర్సుగా పనిచేస్తోంది. తండ్రి రాజు ముంబై షిప్ యార్డులో ఉద్యోగరీత్యా అక్కడే ఉంటారు. అక్క వైజాగ్లోని నవోదయలో చదువుతోంది. చిన్న కూతురు రంజితతో కలిసి తల్లి సునీత రామచంద్రపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వాళ్ళింటికి కింద కోటి అనే యువకుడు షాప్ నిర్వహిస్తున్నాడు. ఇంటర్నెట్ షాప్ ఉంది. కోటి స్నేహితుడు శ్రీనివాస్ ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాడు. తరచూ కోటి షాప్ కి శ్రీనివాస్ వస్తుంటాడు. ఆ విధంగా సునీత ఫ్యామిలీతో కూడా పరిచయం ఉంది. దాంతో ఎప్పుడైనా అవసరమైతే చిన్న చిన్న పనులు చెప్పి చేయించుకుంటుంది సునీత. అయితే 4వ తేదీ తమ సొంతూరు కాకినాడకు పని మీద వెళ్లింది సునీత. ఆ సమయంలో కోటి స్నేహితుడు శ్రీనివాస్ షాప్ పై ఉన్న సునీత ఇంటికి వెళ్లాడు. స్కూల్ నుంచి అప్పుడే సునీత కూతురు రంజిత వచ్చింది. మీ అమ్మ ఫ్యాన్ రిపేర్ వచ్చింది, చెక్ చేయమని చెప్పిందని చెప్పాడు శ్రీనివాస. అదేమీ లేదని, ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పింది. అయినప్పటికీ చెక్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో అనుమానం వచ్చిన రంజిత తల్లికి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఫ్యాన్ రిపేర్ సాకుతో ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు శ్రీనివాస. చెల్లి పెళ్లి చెయ్యాలి, ఈఎంఐలు కట్టాలి, ఈ మధ్య ఆర్థికంగా చితికిపోయాను అని తన సన్నిహితులతో చెప్పుకునేవాడు. సునీత ఇంట్లో దొంగతనం చేస్తే కష్టాలు గట్టెక్కేస్తాయని ప్లాన్ చేశాడు. ఇంట్లో ఎలాగూ తల్లి కూతురు మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళింట్లో దొంగతనం చేయడం ఈజీ అనుకున్నాడు. దానికి అనుగుణంగా సునీత లేనప్పుడు ప్లాన్ చేశాడు. కానీ శ్రీనివాస్ ని చూసి చిన్నారి రంజిత గట్టిగా అరవడం, తల్లికి ఫోన్ చేస్తాను అని చెప్పడంతో తానిక్కడ దొరికిపోతాను అనుకున్నాడు. పక్కనే ఉన్న చున్నీని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. అనుమానం రాకుండా ఫ్యాన్ కి ఊరివేసి వెళ్లిపోయాడు. తలుపు డోర్ కూడా కిటికీల నుంచి చెయ్యి పెట్టి లాక్ చేశాడు. అలా అయితే ఎవరి మీద అనుమానం రాదని అనుకున్నాడు. పోలీసులు విచారణ చేస్తున్నంతసేపు వాళ్ల చుట్టూ తిరుగుతూ హడావిడి చేశాడు. వాట్సాప్ గ్రూపులలో సానుభూతి నటిస్తూ చిన్నారిని చంపిన వాళ్లను అరెస్టు చేయాలని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మెసేజ్లు పెట్టేవాడు. రకరకాల కోణాల్లో విచారిస్తే అసలు నిందితుడు శ్రీనివాసేనని పోలీసులు అనుమానించారు. తానే చంపారని చివరికి విచారణలో ఒప్పుకున్నాడు. మొత్తానికి అభం శుభం తెలియని చిన్నారి శ్రీనివాస్ చేతిలో ప్రాణాలు కోల్పోయింది. మంచిగా నటిస్తూ దొంగతనం చేయడానికి వచ్చి అడ్డుకోబోయిన పాపను ఊపిరాడకుండా చేసి చంపేశాడు. చేసిన అప్పులు తీర్చాలంటే చోరీ ఒక్కటే మార్గం అనుకుని రంజిత కుటుంబంలో శోకం మిగిల్చాడు. శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.